నమస్తే నువ్వు ఎట్టున్నారు బాగున్నారా అంతా? గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీ ప్రపంచనం బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా సాలిడ్గానే కొనసాగుతుంది. రిలీజ్కి ముందే దబిడి దిబిడి సాంగ్తో రచ్చ చేసిన బాలయ్య రిలీజ్ తర్వాత బాక్స్ ఆఫీస్ని దబిడి దిబిడి చేస్తున్నాడు. కలెక్షన్ల పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తుంది డాకు మహారాజ్ మూవీ. ఇంత తీవ్రమైన పోటీలోనూ మొదటి రోజు 56 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి మరోసారి బాలయ్య స్టామినా ఏంటో, బాలయ్యకి మాస్లో ఉండే పవర్ ఏంటో మరోసారి చూపించింది. కేవలం 4 రోజుల్లోనే 100 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టి బాలయ్య కెరియర్లోనే వరుసగా 4 సార్లు 100 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టిన హీరోగా బాలయ్యకు ఒక రేర్ రికార్డ్ని క్రియేట్ చేసింది డాకు మహారాజ్ మూవీ. 5 రోజుల్లోనే 114 కోట్లు, 6 రోజులకు గాను 124 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద మాస్ ర్యాంపేజ్ చూపిస్తూ దూసుకెళ్తుంది డాకు మహారాజ్ మూవీ. డిఫరెంట్ స్టైల్ ఆఫ్ టేకింగ్ ఉన్న బాబీ డైరెక్షన్లో హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా రూపొందించిన డాకు మహారాజ్లో బాలయ్య చాలా స్టైలిష్ లుక్లో చాలా పవర్ఫుల్గా కనిపించడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది డాకు మహారాజ్. ఒకవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో ఫేక్ కలెక్షన్ల పోస్టర్స్ వేసుకొని తన పరువు పోగొట్టుకుంటుంటే బాలయ్య మాత్రం ఒరిజినల్ కలెక్షన్స్ చూపెడుతూ మరోసారి తన దమ్మేంటో నిజాయితీ ఏంటో చూపిస్తున్నాడు. మేకర్స్ లెక్కలకి ట్రేడ్ లెక్కలకి చిన్న మిస్టేక్ కూడా లేదు. తప్పుడు లెక్కలు వేయాలన్న ఆలోచన కూడా, చిన్న అడ్వాంటేజ్ కూడా తీసుకోవడం లేదు బాలయ్య. ఇక 6 రోజులకు గాను 124 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ అఫీషియల్గా ఒక పోస్టర్ని దించారు. నిన్న శనివారంతో డాకు మహారాజ్ మూవీ ఎక్సలెంట్ కలెక్షన్స్తో మంచి ఆక్యుపెన్సీతో మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుంది. ఈవినింగ్ ఆ నైట్ షోలకి సినిమా దుమ్ము లేపేస్తుంది. ముఖ్యంగా బీసీ సెంటర్స్లో బాలయ్య మాస్ మ్యానియా నడుస్తుంది. డాకు మహారాజ్ మూవీ మాస్లో తిరుగులేని ప్రపంచనం కొనసాగిస్తుంది. బాలయ్య సినిమాలకి మామూలుగా ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ టికెట్ సేల్సే ఎక్కువగా ఉంటాయి. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే ఆఫ్లైన్ టికెట్ సేల్స్ మామూలుగా లేవు. అందుకనే ట్రేడ్ అంచనాలు తప్పుతుంది. మామూలుగా ట్రేడ్ లెక్కలు ఎలా ఉంటాయంటే ఏ సినిమాకైనా కానీ ఆన్లైన్ టికెట్ సేల్స్ని బట్టి ట్రేడ్ అంచనా వేస్తుంది. కానీ ఇక్కడ ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ టికెట్ సేల్సే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ ట్రేడ్ అంచనాన్ని మించిపోతుంది డాకు మహారాజ్ మూవీ. ఈ రోజు వచ్చే కలెక్షన్స్తో డాకు మహారాజ్ మూవీ దిగ్విజయంగా బ్రేక్ ఈవెన్ని కంప్లీట్ చేసుకుంటుంది. అలాగే నిన్న శనివారం, ఈ రోజు వచ్చిన ఆదివారం కలెక్షన్స్తో 150 కోట్ల గ్రాస్ మార్క్ని కూడా క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. అంటే 150 కోట్ల సినిమా అనేది బాలయ్యకి వరుసగా ఇది 4వసారి. అఖండ మూవీ నుండి కంటిన్యూస్గా 150 కోట్లు రాబడుతున్నాడు బాలయ్య. అలాగే ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే బాలయ్య గత సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్ని డాకు మహారాజ్ మూవీ కేవలం ఫస్ట్ వీకెండ్లోనే దాటిపోతుంది. ఇది ఒక రేర్ రికార్డ్ అనే చెప్పాలి. డాకు మహారాజ్ మూవీ ఇప్పుడు సెకండ్ వీకెండ్లో 200 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. నిజంగా అదే జరిగితే కనుక బాలయ్య కెరియర్లో మరో బెస్ట్ రికార్డు పడట్లే. దిల్ రాజు డాకు మహారాజ్ మూవీకి చాలా తక్కువ థియేటర్లు ఇచ్చాడు. అందువల్లనే కలెక్షన్స్ కూడా బాగా తగ్గాయి. నిజంగా పండుగ సీజన్లో డాకు మహారాజ్ మూవీకి ఎక్కువ థియేటర్లు దక్కి ఉంటే డాకు మహారాజ్ కలెక్షన్స్ ర్యాంపేజ్ మరో రేంజ్లో ఉండేది. సినిమా ఫ్లాప్ అన్నా, ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించకున్నా దిల్ రాజు మాత్రం గేమ్ చేంజర్ మూవీని ఆడించాడు. డాకు మహారాజ్ మూవీ ఓవర్ ఫ్లోస్ గేమ్ చేంజర్కి బాగా హెల్ప్ అయ్యాయి. డాకు మహారాజ్ మూవీకి ఎక్కువ థియేటర్లు ఇచ్చున్నా, పబ్లిసిటీ బాగా చేస్తున్నా డాకు రేంజ్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఆ గర్జన ఇంకా భయంకరంగా ఉండేది. కానీ మూవీ టీం ఆ దిశగా ప్రయత్నించలేదు. ఇక మొత్తానికైతే డాకు మహారాజ్ మూవీ 150 కోట్ల గ్రాస్ మార్క్ని క్రాస్ చేసి 200 కోట్ల వైపు పరుగులు పెడుతుంది. మరి డాకు మహారాజ్ మూవీ లాంగ్ రన్లో ఎన్ని కోట్లు వసూలు చేయొచ్చని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఓకే, ఇంతసేపు వీడియో చూసారంటే సాహసమనే చెప్పొచ్చు. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.